హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అజోలా లివింగ్ బయో ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటిది, దీని కథ ఏంటి అనుకుంటున్నారా? అయితే వినండి. అది గ్లోబల్ వార్మింగ్ టైం అంటండి. అంటే పీల్చే గాలిలోనూ తాగే నీటిలోనూ అన్నిట్లోనూ కాలుష్యం ఎక్కువైపోయి, ఇంకా సూర్యుని నుంచి వచ్చే టెంపరేచర్ కూడా ఎక్కువైపోయి, ఓజోన్ లేయర్కి చిల్లులు పడిపోయి, హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేస్ భూమి మీద పడి రకరకాల సమస్యలతో ప్రజలంతా బాధపడుతున్న రోజులంట అవి. ఆ టైంలోనే క్షీరసాగర మథనంలో నుంచి అమృతం వచ్చినట్టు మన కోసము, మన భూమిని రక్షించడం కోసము ఆర్కిటిక్ ఓషన్లో వేలాది ఎకరాలలో ఒక మొక్క మొలిచిందండి. దాని పేరే అజోలా. ఈ మొక్క గాల్లోని లక్షల టన్నుల పొల్యూషన్ని పీల్చేసుకొని, ఇంకా టెంపరేచర్స్ని తగ్గించి మన పాలిట కల్పవృక్షంలా మారిందంట. దీన్నే సైంటిస్టులు అజోలా ఈవెంట్ అని కూడా అన్నారంట. అప్పుడు మనందరికీ ఫ్రెండ్ అయిన ఈ ప్లాంట్ ఇప్పుడు సూపర్ ప్లాంట్ కూడా అయ్యిందంట. ఇప్పుడు ఇది రైతుల పాలిట సూపర్ మాన్యూర్గా అయ్యిందంట. దీన్ని రైతులైతే మరి పచ్చి బంగారంగా కళ్ళకత్తుకొని మరి వాడుకుంటున్నారంట. 1 ఎకరం వరి పంటకి 1 కేజీ అజోలా విత్తనం వేస్తే చాలు, వారంలో పొలమంతా పచ్చగా పరుచుకొని టన్నుల కొద్దీ ఎరువుగా మారుతుంది. దీన్ని నేలకి ఎరువుగా వేయడం వల్ల అది నైట్రోజనే కాకుండా ఫాస్ఫరస్, జింక్ లాంటి అనేక రకాల పోషణను నేలకు అందించి నేలని బాగా బలంగా చేస్తుందంట. ఇంకో విషయం ఏంటంటే, ఇది పెరిగే చోట కలుపు పెరగదంట, దోమలు రావంట, ఎలాంటి కీటక భయము ఉండదంట. దీనికి లివింగ్ బయో ఫెర్టిలైజర్గా పేరు పెట్టేసి ఆల్రెడీ చైనా, వియత్నాం దేశాలు యూజ్ చేసుకోవడం మొదలుపెట్టేశాయి. మన దేశంలో కూడా చిన్న చిన్నగా యూజ్ చేయడం మొదలుపెట్టేశారు. దీన్ని భూమికి ఎరువుగానే కాకుండా రైతులు క్యాటిల్కి, ఇంకా పౌల్ట్రీకి, ఆక్వాకి అనేక రంగాల్లో దీన్ని దానాగా కూడా యూజ్ చేస్తున్నారంట. ఆ డబ్బుల ఖర్చు కూడా ఎంతో మిగులుతుంది. దీన్ని మన తెలుగు రాష్ట్రాల రైతులు ఆల్రెడీ వాళ్ళ సాగులో యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారండి. అది ఎక్కడంటే తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, కామారెడ్డి ప్రాంతాల్లో. బాగుందిగా ఈ నేటి తరం అజోలా సంజీవని గురించి కబుర్లు. మరెన్నో కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.